స్టూడెంట్స్, సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకుండే కాన్సెప్ట్ అండి రియల్ నంబర్స్ అండ్ దెయిర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్. ఈ కాన్సెప్ట్ని ఎగ్జాంపుల్ 5 ప్రాబ్లం హెల్ప్తో డీటెయిల్గా నేర్చుకుందామండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని, ఇన్ఫర్మేషన్ని మీరు నీట్గా చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సరే. ఫస్ట్ రియల్ నంబర్స్ అంటే ఏంటి ఒకసారి రీకాల్ చేసుకుందాం చిల్డ్రన్. లాస్ట్ సెషన్స్లో మనం డిఫరెంట్ నంబర్ సెట్స్ గురించి మాట్లాడాం కదండి. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, వీటన్నిటినీ కలిపి మనం రేషనల్ నంబర్స్లో వస్తాయి. ఇవన్నీ కూడా రేషనల్ నంబర్స్ కాకుండా ఇర్రేషనల్ నంబర్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి రియల్ నంబర్స్ అని చెప్పాం. ఓకే, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, all these comes in the set of rational numbers. రేషనల్ నంబర్స్ సెట్ని క్యూ లెటర్తో డినోట్ చేస్తాం. ఏంటి రేషనల్ నంబర్స్ డెఫినేషన్ ఏంటి? నంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p, q are integers and q not equals to 0. These are called rational numbers. And irrational numbers definition ఏంటి? Numbers which cannot be expressed in the form of p by q. p by q ఫార్మెట్లో రాయలేని నంబర్స్ని ఇర్రేషనల్ నంబర్స్ అని పిలుస్తారు. ఈ రెండింటిని రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ టుగెదర్ కాల్డ్ రియల్ నంబర్స్. ఇప్పుడు ఏంటి మన కాన్సెప్ట్? రియల్ నంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్. రియల్ నంబర్స్ని మనం డెసిమల్ నంబర్స్ ఫార్మేట్లో రాస్తే ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 4/2 ఉందనుకోండి, ఆర్ 4/2 కాకుండా 4/3 తీసుకుందాం, ఆర్ ఎల్స్ 4/5 తీసుకుందాం. ఇది p by q ఫామ్లో రాసాం కాబట్టి రేషనల్ నెంబర్ డెఫినెట్గా. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేస్తే 4ని 5తో డివైడ్ చేస్తే 0.0, ఇక్కడ 5 8s 40 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? 0.8. 4/5ని డెసిమల్ నెంబర్లో డెసిమల్ ఫార్మాట్లో ఎక్స్ప్రెస్ చేస్తే 0.8 అనమాట. అదే 10/3 తీసుకోండి, 10/3 డివైడ్ చేసినట్టయితే 10ని 3తో 3 3s 9, రిమైండర్ 1, 0.0, 3 3s 9. ఇది కంటిన్యూ అవుతుంది ఇన్ఫినిట్గా, అవునా? సో దీన్ని టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అని పిలుస్తాం. దీన్ని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని పిలుస్తాం. ఈ టైప్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ని మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం చిల్డ్రన్. ఇన్ దిస్ సెక్షన్ we are going to study rational and irrational numbers from a different point of view. ఇంతవరకు రేషనల్ నంబర్స్ అంటే జస్ట్ p by q ఫార్మాట్లో ఎక్స్ప్రెస్ చేయగలిగిన నంబర్స్ అని చదివాం. ఇర్రేషనల్ నంబర్స్ అంటే p by q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేని నంబర్స్ అని నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డెఫినేషన్స్, ఈ నంబర్స్ని అబ్జర్వ్ చేద్దాం అంటున్నారు. We will look at the decimal expansions of real numbers and see if we can use the expansion to distinguish between rationals and irrational numbers. ఏవి రేషనల్ నంబర్స్, ఏవి ఇర్రేషనల్ నంబర్స్ అనే ఆ డిస్టింగ్విష్, ఆ డిఫరెన్సెస్ని మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు when we expressed them in decimal form. అంటే నంబర్స్ని డెసిమల్ ఫార్మేట్లో రాసినప్పుడు ఏది రేషనల్ నెంబర్ అవుతుంది, ఏది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అని ఆ వేరియేషన్ ఎలా అబ్జర్వ్ చేయగలమో ఇక్కడ చూద్దాం. వీ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ హౌ టు విజువలైజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ నంబర్స్ ఆన్ ద నంబర్ లైన్ యూజింగ్ దైర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్. రియల్ నంబర్స్ని డెసిమల్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు వాటిని నంబర్ లైన్ పైన ఎలా ఇమాజిన్ చేయొచ్చు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది కూడా చూద్దామంటున్నారు. సిన్స్ రేషనల్స్ ఆర్ మోర్ ఫెమిలియర్ టు అస్, అంటే రేషనల్ నంబర్స్ గురించి మనకి బాగా డీటెయిల్డ్గా తెలుసు. ఆల్రెడీ 8th క్లాస్లో దీని గురించి నేర్చుకున్నాం. 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో రేషనల్ నంబర్స్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. p by q ఫామ్లో రాసే నంబర్స్ అన్నీ రేషనల్ నంబర్సే. ఇవి 2 టైప్స్గా ఉంటాయి, టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. వీటి గురించి ఆల్రెడీ 8th క్లాస్లో డీటెయిల్గా నేర్చుకున్నాం. అందుకే ఇక్కడ ఇచ్చారు, వీఆర్ వెరీ ఫెమిలియర్ టు అస్.
దీస్ ఆర్. లెట్ us స్టార్ట్ విత్ దెమ్, వాటితోనే స్టార్ట్ చేద్దాం మన డిస్కషన్ అంటున్నారు. లెట్ us టేక్ 3 ఎగ్జాంపుల్స్. 10 divided by 3, 7 by 8 and 1 by 7. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పే స్పెషల్ అటెన్షన్ టు ద రిమైండర్స్, సీ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎనీ ప్యాటర్న్ అంటున్నారు. అంటే వీటిని డెసిమల్ ఫామ్లో రాయండి, ఆ రిమైండర్స్ని అబ్జర్వ్ చేయండి, మీరు ఏదైనా ఐడెంటిఫై చేయగలరా అంటున్నారు. అదే ఎగ్జాంపుల్ 5లో ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ 10 by 3, 7 by 8, 1 by 7 అన్నారు. సో 10 divided by 3, 10ని 3తో డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేస్తూ వెళ్తే we will get 3.3333 అండ్ సో ఆన్. ఓకే, ఈ డివిజన్ని మనం ఇలా రాస్తాం. జనరల్గా మనం ఇలా నేర్చుకొని ఉంటాం డివిజన్ని. సో ఇది కోషియంట్ అండి, ఇక్కడ రిమైండర్స్ వస్తాయి. 3 3s 9, 10 minus 9 1, 0. Again 3 3s 9, 10 minus 9 1, 0. 3 3s 9, 1 0 అండ్ సో ఆన్. ఇట్ కంటిన్యూస్ అనమాట. అప్ టు వేర్ అంటే అప్ టు ఇన్ఫినిటీ. నువ్వు ఇన్ఫినిట్ టైమ్స్ అలా చేసుకుంటూ వెళ్తే రిపీట్ అవుతూ ఉంటాయి. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ కోషియంట్ పార్ట్ అనేది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. అంటే ఈ కోషియంట్ స్టాప్ అవ్వట్లేదు, ఒక పర్టికులర్ సీక్వెన్స్ రిపీట్ అవుతూ వస్తుంది. ఓకే రైట్. కమింగ్ టు సెకండ్ వన్, 7 divided by 8 అండి. 7ని 8తో డివైడ్ చేయాలి, 7ని 8తో. సో 7 8తో డివైడ్ అవ్వదు కాబట్టి 7 0 0.0. 8 8s 64, 8 9s 72 అవుతుంది. 8 8 64 అండ్ హియర్ రిమైండర్ ఈజ్ 6. వీ కెన్ టేక్ అనదర్ 0. 8 7s 56, 60 minus 56 4 అండి. we can take a 0 here. 8 5s 40. here reminder is 0 చూడండి. after certain places, కోషియంట్లో కొన్ని ప్లేసెస్ తర్వాత డివిజన్ స్టాప్ అయిపోయి రిమైండర్ 0 వచ్చేసింది, అవునా? ఇలాంటి నంబర్స్ని మనం టర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలుస్తాం. టర్మినేటింగ్ డెసిమల్స్. అండ్ లాస్ట్ వన్, 1 divided by 7 చేస్తే 0.142857 అండ్ సో ఆన్. ఇక్కడ రిపిటేషన్ అనేది కనిపించట్లేదు, నాన్ టర్మినేటింగే, అంటే డివిజన్ అనేది స్టాప్ అవ్వట్లేదు. బట్ అలా డివిజన్ ఎంతవరకు కంటిన్యూగా వెళ్తుంది అన్నది ఐడెంటిఫై చేయలేం. ఇప్పుడు ఈ 3 నంబర్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ 3 నంబర్స్లో ఇక్కడ రిమైండర్ అనేది ఒక పర్టికులర్ డిజిట్ రిపీట్ అవుతూ ఉంది ఎవ్రీవేర్. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 అండ్ సో ఆన్. బట్ ఇక్కడ రిమైండర్ అనేది 0 అయింది, సో డివిజన్ స్టాప్ అయిపోయింది. ఈవెన్ ఇక్కడ రిమైండర్ అనేది ఒక సీక్వెన్స్లో రావట్లేదు, చూసారా? 3 2 6 4 5 అండ్ సో ఆన్ అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, అఫ్కోర్స్ ఇంకొన్ని స్టెప్స్ రాస్తే ఈ డిజిట్సే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మనం ఇంకొన్ని స్టెప్స్ చేయొచ్చు. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు చూద్దాం. రిమైండర్స్ ఫస్ట్ కేసులో ఏదైతే 10 divided by 3 ఉందో ఆ కేసులో ఎవ్రీవేర్ రిమైండర్ ఈజ్ 1. సెకండ్ కేసులో రిమైండర్స్ 6 4 0. ఓకే, in third case reminders are 3 2 6 4 5 1 and so on. divisor 3, divisor 8, divisor 7. ఈ విధంగా మనం డివిజన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ చదవండి. నేను ఇప్పటి వరకు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో, ఏ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో, అంటే ఆ డివిజన్ ప్రాసెస్లో మనకి ఏమొచ్చిందో దాన్నే ఇక్కడ ఇచ్చుంటారు చూడండి. వీ హ్యావ్ నోటీస్డ్, యూ షుడ్ హ్యావ్ నోటీస్డ్ అట్లీస్ట్ 3 things. మనం 3 thingsని అబ్జర్వ్ చేసి ఉండాలి. ఇక్కడ ఏంటి? ద రిమైండర్స్ ఎయిదర్ బికమ్ 0 ఆఫ్టర్ ఏ సర్టన్ స్టేజ్ ఆర్ స్టార్ట్ రిపీటింగ్ దెమ్సెల్వ్స్. ఈ డివిజన్ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ తర్వాత రిమైండర్ అనేది 0 అయినా అయి ఉంటుంది, లేదా పర్టికులర్ డిజిట్స్ రిపీట్ అవుతూ వచ్చి ఉంటాయి. సెకండ్ పాయింట్, the number of entries in that repetition string of reminders is less than the divisor అంటున్నారు. అంటే ఇప్పుడు 10 divided by 3 చూడండి, 1 number repeats itself and the divisor is 3. ఇక్కడ అబ్జర్వ్ చేశారా?
ఇందులో ఈ డివిజన్లో మనకు రిపీట్ అవుతున్నటువంటి రిమైండర్స్ జస్ట్ 1 మాత్రమే. ఇది డివైజర్. ఈ రిపిటేషన్ అనేది ఈ డివైజర్ కంటే లెస్ ఉండాలి. ఈవెన్ ఇక్కడ కూడా అంతే. డివైజర్ 7 కదా, ఈ డిజిట్స్ మ్యాక్సిమం 6 డిజిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. 7th డిజిట్ నుంచి మళ్ళీ ఒరిజినల్ నంబర్సే వస్తాయి. అలా అనమాట. సెకండ్ పాయింట్ కొద్దిగా అర్థం చేసుకోవాలి. సి వెయిట్. ఎస్, థర్డ్ పాయింట్ చూద్దాం. ఇఫ్ ద రిమైండర్స్ రిపీట్, థర్డ్ ఎగ్జాంపుల్లో 1/7 ఉంది కదండి, అక్కడ రిమైండర్స్ రిపీట్ అయితే దెన్ వీ గెట్ ఏ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద కోషియంట్. ఫర్ 10/3 ఇట్ ఈస్ 3, ఫర్ 1/7 ఇట్ ఈస్ 142857 ఇన్ ద కోషియంట్. ఏం లేదండి, 10/3ని మనం చేసినప్పుడు వీఆర్ గెటింగ్ 3.3333 అండ్ సో ఆన్ కదా. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3.3 బార్గా రాయొచ్చు. ఆ కోషియన్ పార్ట్లో ఏ పొజిషన్ అయితే రిపీట్ అవుతూ ఉంటుందో దానిపైన జస్ట్ ఒక బార్ ప్లేస్ చేస్తే చాలు. ఈవెన్ ఇది కూడా అంతే. 1/7ని 0.142857 రాసాం కదండి. మళ్ళీ ఇదే పార్టే రిపీట్ అవుతుంది 7 తర్వాత 142857, మళ్ళీ 142857 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. దీన్ని ఎలా రాయొచ్చు? సింపుల్గా 0.142857 బార్ అని ప్లేస్ చేయొచ్చు. ఓకే, ఈ కోషియన్ పార్ట్లో ఎన్ని నంబర్స్ అయితే రిపీట్ అవుతూ ఉన్నాయో ఆ రిపీట్ అవుతున్న పార్ట్ని పీరియడ్ అని పిలుస్తారు. రిపీట్ అవుతున్నటువంటి డిజిట్స్ని పీరియాడిసిటీ అని పిలుస్తాం. ఇందులో చూడండి, ఇక్కడ రిపీట్ అవుతున్నటువంటి నంబర్ 3 ఇట్ ఈస్ పీరియడ్. రిపీట్ అవుతున్న డిజిట్స్ ఓన్లీ 1 ఇట్ ఈస్ పీరియాడిసిటీ. ఇక్కడ పీరియడ్ ఈస్ 142857, పీరియాడిసిటీ ఈజ్ 6. రిపీట్ అవుతున్న పార్ట్ పీరియడ్, రిపీట్ అవుతున్నటువంటి నంబర్ ఆఫ్ డిజిట్స్ పీరియాడిసిటీ. అదే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్లో చూద్దాం. Although we have noticed this pattern using only the examples above, it is true for all rational numbers of the form P by Q. మీరు ఏ రేషనల్ నెంబర్ అంటేనే P by Q ఫార్మాట్లో ఉంటుంది. P by Q ఫామ్లో ఉండేటువంటి ఏ నంబర్స్కైనా ఎయిదర్ డివిజన్ స్టాప్ అవ్వాలి, అంటే రిమైండర్ 0 రావాలి, లేదంటే ఒక పర్టికులర్ సీక్వెన్స్లో రిమైండర్స్ రిపీట్ అవుతూ ఉండాలి. ఓకే, ఆన్ డివిజన్ ఆఫ్ P by Q 2 మెయిన్ థింగ్స్ హ్యాపెన్. ఏంటి ఆ మెయిన్ థింగ్స్? ఇప్పుడే చెప్పాను చూడండి. ఎయిదర్ ద రిమైండర్ బికమ్స్ 0, రిమైండర్ అనేది 0 అవ్వాలి, దాన్నే టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఆర్ నెవర్ బికమ్స్ 0 అండ్ వీ గెట్ ఎ రిపీటింగ్ స్ట్రింగ్ ఆఫ్ రిమైండర్స్. ఆ రిమైండర్స్ అనేది ఒక పర్టికులర్ సీక్వెన్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి, దాన్నైనా అబ్జర్వ్ చేయాలి. లెట్ us లుక్ అట్ ఈచ్ సపరేట్లీ, ఈచ్ కేస్ సపరేట్లీ. రెండింటిని సపరేట్గా చూద్దాం అంటున్నారు. వెరీ సింపుల్ చిల్డ్రన్, అబ్జర్వ్ చేయండి. P by Q అనే ఒక రేషనల్ నెంబర్లో డినామినేటర్ Qని, if denominator Q expressed as 2 powers or 5 powers or 2 and 5 powers, ఓన్లీ 2 పవర్స్లో కానీ ఓన్లీ 5 పవర్స్లో కానీ లేదా 2 and 5 పవర్స్లో రాయగలిగితే అది టర్మినేటింగ్ డెసిమల్. ఆ కేసులో రిమైండర్ అనేది 0 అవుతుంది. అలా లేదంటే రిమైండర్ నెవర్ బికమ్స్ 0. ఇవే 2 కేసెస్. ఇన్ ఎనీ రేషనల్ నెంబర్, ఇఫ్ డినామినేటర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ కంప్లీట్లీ ద పవర్స్ ఆఫ్ 2 ఆర్ కంప్లీట్లీ ద పవర్స్ ఆఫ్ 5 ఆర్ పవర్స్ ఆఫ్ 2 and 5, then it is a terminating decimal. Otherwise it is non-terminating repeating decimal. Hope you understood this. In the example of 7/8 ఇందాక చూసినప్పుడు ఈ డినామినేటర్ 8 అని చూడండి. 8ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే we will get 2 cube, right? 2 into 2 into 2, 2 cube. ఓకే, డినామినేటర్ని కంప్లీట్గా 2 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేసాం కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్ అయింది. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు చూడండి. వీ ఫౌండ్ దట్ ద రిమైండర్ బికమ్స్ 0 ఆఫ్టర్ సమ్ స్టెప్స్.
and the decimal expansion of 7/8 is 0.875. అంటే ఈ డివిజన్ చేసినప్పుడు మనకు రిమైండర్ 3 steps తర్వాత 0 అయిపోయింది, అవునా? అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్, అలాంటివి అదర్ ఎగ్జాంపుల్స్ ఏవంటే 1/2, 639/250. ఇవన్నీ కూడా ఇక్కడ డినామినేటర్స్ అబ్జర్వ్ చేశారంటే కంప్లీట్గా 2 powers అండ్ 5 powers మాత్రమే ఉంటాయి. అదే పాయింట్ ఇక్కడ ఇస్తాడనమాట. ఇన్ ఆల్ దీస్ కేసెస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్స్ ఆర్ ఎండ్స్ ఆఫ్టర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. వీ కాల్ దిస్ డెసిమల్ ఎక్స్పాన్షన్ సచ్ నెంబర్స్ యాజ్ టర్మినేటింగ్. వీటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలుస్తాం. కానీ అదర్ 2 ఎగ్జాంపుల్స్లో ఈ డివిజన్ అనేది స్టాప్ కాలేదు, అంటే ఆ రిమైండర్స్ అనేది ఒక సీక్వెన్స్లో రిపీట్ అవుతూ వచ్చాయి. ఈ ఎగ్జాంపుల్లో 1 అనే నెంబర్ రిపీట్ అవుతూ వచ్చింది. ఈ ఎగ్జాంపుల్లో 142,857 అనే పార్ట్ రిపీట్ అవుతూ వచ్చింది. సో వీటిని ఏమని పిలుస్తామంటే ఇదిగోండి 142,857, 142,857, 142,857. ఇట్ కంటిన్యూస్ అనమాట. ఇక్కడ 3 3 3 3 3 అండ్ సో ఆన్ అనమాట. ఇలాంటి నంబర్స్ని మనం నాన్ టర్మినేటింగ్ రికరింగ్, ఈ ఎక్స్పాన్షన్ని నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ద యూజువల్ వే ఆఫ్ షోయింగ్ దట్ 3 repeats ఇన్ ద కోషియంట్ ఈజ్ టు రైట్ ఇట్ యాజ్ 3.3 బార్. ఇందాకే చెప్పాను కదండి, ఏ పార్ట్ అయితే రిపీట్ అవుతూ ఉందో ఆ పార్ట్ పైన బార్ ప్లేస్ చేస్తే ఇనఫ్. ఓకే, ఈవెన్ ఈ నెంబర్లో కూడా అంతే. ఇందులో కూడా 142,857 ఈ పార్ట్ రిపీట్ అవుతూ ఉంది కాబట్టి ఆ బార్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? రిపిటేషన్ని ఇండికేట్ చేస్తుంది. దాట్స్ ఇట్. అదే పాయింట్ ఇక్కడ చెప్పారు. సిన్స్ ద బ్లాక్ ఆఫ్ డిజిట్స్ 142,857 రిపీట్స్ ఇన్ ద కోషియంట్, వీ రైట్ ఇట్ యాజ్ 0.142,857 బార్. Where the bar above the digits indicates the block of digits that repeats. అంటే ఏ నంబర్ పైన అయితే బార్ ప్లేస్ చేస్తామో అది ఆ బ్లాక్ అనేది రిపీట్ అవుతూ ఉంది అని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3.57272 అండ్ సో ఆన్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం బార్ ప్లేస్ చేయాల్సింది ఓన్లీ ఆన్ 72, నాట్ అపాన్ 5. 5 మీద బార్ ప్లేస్ చేయకూడదు, ఎందుకంటే 5 అనేది రిపీట్ అవ్వట్లేదు, ఓన్లీ 72 మాత్రమే రిపీట్ అవుతుంది. సో 3.57272 అండ్ సో ఆన్ క్యాన్ బి రిటన్ యాజ్ 3.572 బార్. బార్ షుడ్ బి ప్లేస్డ్ ఓన్లీ ఆన్ 72. సో ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ గివ్ అస్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. Non-terminating recurring decimals. Thus, we see that decimal expansion of rational numbers have only 2 choices. అంటే ఎనీ రేషనల్ నెంబర్, ఏ రేషనల్ నెంబర్నైనా మనం డెసిమల్ ఫామ్లో ఎక్స్పాండ్ చేస్తే, డెసిమల్ ఫామ్లో రాస్తే అది ఎయిదర్ టర్మినేటింగ్ అవ్వాలి, లేదంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అవ్వాలి. నాన్ టర్మినేటింగ్ రికరింగ్నే రిపీటింగ్ అని కూడా పిలుస్తారు. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్ హ్యావ్ ఓన్లీ 2 choices. ఎయిదర్ దే ఆర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. ఓకే, నెక్స్ట్ నౌ సపోజ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆన్ యువర్ వాక్ ఆన్ ద నంబర్ లైన్, మనం నంబర్ లైన్ పైన ఇంకొక డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు యూ కెన్ కమ్ అక్రాస్ ఏ నంబర్ లైక్ 3.142678 హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ టర్మినేటింగ్. అంటే ఇలాంటి టర్మినేటింగ్ డెసిమల్స్ని చూడొచ్చు, ఇలాంటి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ 1.27 బార్ whose decimal expansion is non-terminating recurring. Can you conclude that it is a rational number? The answer is yes. ఇలాంటి నంబర్స్ని మనం రేషనల్ నంబర్స్ అని పిలుస్తామా అంటే ఎస్, వీ కెన్ కాల్ దెమ్. గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, రేషనల్ నంబర్ అంటే P/Q ఫామ్లో రాయాలి. P/Q ఫామ్లో ఉన్న నంబర్ని డెసిమల్ ఫార్మాట్లో రాస్తే వీ మే గెట్ 2 ఆప్షన్స్. ఏదైనా ఒక ఫార్మాట్ రావచ్చు. ఏంటి? ఒకటి టర్మినేటింగ్ డెసిమల్ అవ్వచ్చు, లేదంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవ్వచ్చు. అంతే, కన్క్లూజన్, ఇంకేమీ లేదు. ఓకే,
రైట్. దీనికి రిలేటెడ్గా మనకు ఎగ్జాంపుల్స్ 6, 7, 8, 9, 10 ఉన్నాయి. వీటిని మనం అనదర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇక్కడ ఇచ్చింది ఏదో చూద్దాం. చూడండి, వీ విల్ నాట్ ప్రూవ్ ఇట్ బట్ ఇల్యూస్ట్రేట్ దిస్ ఫ్యాక్ట్ విత్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ద టర్మినేటింగ్ కేసెస్ ఆర్ ఈజీ. అంటే మనకు ఎక్కడైతే రిమైండర్ 0 అవుతుందో అలాంటి డివిజన్స్ చాలా ఈజీ. ఆ రిమైండర్ 0 కాకుండా రిపీట్ అవుతూ ఉంటాయి చూడండి, అవి కొద్దిగా టైం టేకింగ్ అంటున్నారు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో చిల్డ్రన్ మనకు కొన్ని డెసిమల్ నెంబర్స్ ఇస్తారు, వాటిని ఆ P/Q ఫామ్లోకి రాయాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని టర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటాయి, P/Q ఫామ్లో రాయాలి. ఇంకొన్ని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి, ఇలాగా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్, వీటిని కూడా P/Q ఫామ్లో రాయాలి. ఈ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.